గాయం కారణంగా జట్టుకు దూరమైన మహమ్మద్ షమి ప్రస్తుతం ఏం చేస్తున్నాడు? జట్టులోకి తిరిగి రావడానికి ఇంకా ఎంత సమయం పట్టనుంది? ఈ విషయంలో భారత క్రికెట్ బోర్డు ఏం చెప్తోంది? షమి అభిమానులు ఇంకా ఎంతకాలం నిరీక్షించాలి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ షమి చాలా కాలం తర్వాత భారత జట్టులో చేరనున్నారు. గాయం కారణంగా చాలా కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న షమి తాజాగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. గత ఏడాది ఆస్ట్రేలియా జట్టుతో వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన షమి ఆ తర్వాత జట్టుకు దూరమయ్యాడు. కుడికాలి మడిమకు గాయం కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. కొంతకాలం పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. తాను బౌలింగ్ చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ తాజాగా షమి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో వీడియోను షేర్ చేశారు. గాయం కారణంగా షమి కీలక టోర్నమెంట్లను మిస్ అయ్యాడు. ఆసీస్ జట్టుతో జరిగిన హోమ్ సిరీస్ తో పాటు ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ మిస్ అయ్యాడు. గాయం నుంచి కోలుకున్న షమి ప్రస్తుతం ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. నెట్లో బౌలింగ్ చేస్తున్న షమి గతంలో బౌలింగ్ చేసిన విధంగా బౌలింగ్ చేయలేకపోతున్నాడు. నెమ్మదిగా తన మునుపటి రిథం అందుకోవడానికి కొంత సమయం పట్టేటట్లు కనిపిస్తోంది. ఫిట్నెస్ సాధించిన అనంతరం నేషనల్ క్రికెట్ అకాడమీ నుంచి సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ లో మహమ్మద్ షమి అదరహం అనిపించాడు. ఆడిన 7 మ్యాచ్ల్లో మొత్తం 24 వికెట్లు తీశాడు. వరల్డ్ కప్ లో కూడా కాస్త ఇబ్బంది పడిన షమి ఆ నొప్పిని తట్టుకుంటూ జట్టు కోసం ఆడాడు. ఈ ఏడాది జనవరిలో ఇంగ్లాండ్ సిరీస్ ముందు గాయం తీవ్ర రూపం దాల్చడంతో జట్టుకు దూరమయ్యాడు. టెస్టు మ్యాచ్ల్లో షమి లేని లోటును ముఖేష్ కుమార్, ఆకాష్ దీపులు తీర్చారు. వారిద్దరూ భారత టెస్టుకు అండగా ఉన్నారు. అదే విధంగా ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ లో బుమ్రా, హర్షదీప్ సింగ్లు షమి లేని లోటును తీర్చారు. వీరిద్దరూ కలిసి ఏకంగా 32 వికెట్లు తీసి తమ సత్తా చాటుకున్నారు. వీరిద్దరికీ తోడుగా హార్దిక్ పాండ్యా కూడా బౌలింగ్ చేసి మెరుపులు మెరిపించాడు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.